తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం బస్ డిపో నుండి తిరుపతి, జగల్దాపూర్ రూట్లకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నూతన సర్వీసులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జెండా ఊపి బస్సులను ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను కూడా అందుబాటులోనికి తీసుకురానున్నామని, రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రోడ్లన్నీ గుంతలతో నిండిన పరిస్థితి, గతంలో ఎప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. అతి త్వరలో మల్లవల్లి పారిశ్రామిక వాడలో అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభం కానుందని, వేల మందికి ఉద్యోగ అవకాశాలతో పాటు నూతన బస్సులు తయారీ మొత్తం ఇక్కడే జరగనుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ నిరంతరం పోరాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు, ఏపీఎస్ఆర్టీసీ కృష్ణా డిపిటిఓ వాణిశ్రీ, డిపో మేనేజర్ శివాజీ, నాయకులు దొంతు చిన్న, దయాల రాజేశ్వరరావు, జాస్తి వెంకటేశ్వరరావు, ఆరుమళ్ల వెంకట కృష్ణారెడ్డి, గూడవల్లి నరసింహారావు, మూల్పూరి సాయి కళ్యాణి, మేడేపల్లి రమ, మండవ లక్ష్మి, పొదిలి లలిత, కాట్రగడ్డ అరుణ, జూపల్లి సురేష్, బోడపాటి రవికుమార్, ఆళ్ల హానోక్, చిమట రవివర్మ, ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, పరుచూరి నరేష్, యనమదల సతీష్, మొదుగుమూడి సత్యనారాయణ, బొప్పన హరికృష్ణ, కుసరాజు సాయి, గూడపాటి తులసీమోహన్, చలసాని శ్రీనివాసరావు, మండవ అన్వేష్, చీమలదండు రామకృష్ణ, అంబ్యులాస్, చిన్నాల లక్ష్మీనారాయణ, కొల్లా ఆనంద్, పట్టపు చంటి, కొమ్ము రాజు, సుధీర్, బుస్సే నాగప్రసాద్, గండికోట సీతయ్య, కొండేటి కొండలరావు, కొండేటి వెంకటేశ్వరరావు, కాటూరు విజయభాస్కర్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిలుస్తున్నారు చూడన్నా. ఎన్ని గంటలకు వెళ్తుంది ఇక్కడ నుంచి? ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 5 ఎంత కాస్ట్ ఎంత బండిది? తమ్ముడు పైకి వెళ్ళిపో. లగ్జరీ బస్సుల్ని తిరుపతికి అలాగే 2 జగదల్పూర్కి ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే కాన్స్టిట్యున్సీలో మల్లవల్లికి, వేలేరుకి, ఉయ్యూరుకి కనెక్టివిటీ లేదంటే ఆ 3 బస్సులు కూడా డిపో మేనేజర్ గారు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈరోజు మా ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు, నేను ఈ బస్సులు ప్రారంభించడం జరిగింది. అశోక్ లైలాండ్ బస్సుల్ని ఇలా ప్రారంభించడం కాకుండా మిగతా బస్ స్టాండ్లాగా రాబోయే కాలంలో అశోక్ లైలాండ్ కంపెనీని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్ లైలాండ్ కంపెనీని చంద్రబాబు గారి స్ఫూర్తితో నేను మాట్లాడి వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి. అశోక్ లైలాండ్ కంపెనీ ఫంక్షన్ స్టార్ట్ చేస్తే 1 నెల రోజుల్లోనే ఇప్పుడు మంచిగా చూసుకుని రాబోయే కాలంలో అసెంబ్లీ యూనిట్ కూడా పెడతారని నేను ఆశిస్తున్నా. అసెంబ్లీ యూనిట్ పెడితే వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అలాగే ఎంటైర్ బస్సు కూడా ఇక్కడే తయారై బయటకు వచ్చి అవుట్పుట్ బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అది దానికి వేదిక గన్నవరం నియోజకవర్గం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కాదు, దానికి పనిచేస్తుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆర్టీసీ డిఎంకి, అలాగే యూనియన్ నాయకులందరికీ, అలాగే నన్ను ఆహ్వానించిన జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎలా ఉందో తెలుసు, ఈ 2 నెలలు జాగ్రత్తగా వదులుతాయి బస్సుల్ని, తర్వాత ఈ గుంటలు ముడిచే కార్యక్రమం అయిపోతుంది. గత ప్రజాప్రభుత్వాలు ఎవరు పరిపాలించినా రోడ్డు పాడైపోతే రోడ్డు వేస్తాం చూసాం, లేదా డొంకు రోడ్ని బీటీ రోడ్డు వేయడం, లేదా బీటీ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయడం, అట్లాంటి అప్గ్రేడేషన్ చూసాను తప్ప ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉన్న పరిస్థితి, నేషనల్ హైవే బాగున్న పరిస్థితి, ఇంటర్లింక్ రోడ్లన్నీ దారుణంగా గుంటలు పడిపోయిన పరిస్థితి. గత పాలకులు గాలి వదిలేసడం వల్ల ఈ గుంటలు ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి పరిస్థితి ఉందంటే గుంటలు పూడ్చే కార్యక్రమానికి 860 కోట్లు కేటాయించాల్సిన పరిస్థితి. ఎక్కడైనా రోడ్లు వేస్తాం చూసాను తప్ప గుంటలు పొడసం అనేది స్వాతంత్రం వచ్చినాక ఎక్కడా చూడని పరిస్థితి. అంత దిక్కుమాలిన తరహాలో గత వైసీపీ ప్రభుత్వం పరిపాలించడం వల్ల ఈ ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బంది వచ్చినా, ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్నా, రీసెంట్గా బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితి 860 కోట్లు దానికి కేటాయించిన వాగ్దానాలు అమలు చేస్తానికి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రాబోయే కాలంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే
పరిస్థితి ఉంది. ప్రజలు ఎమోషన్స్తో ఓటేసిన పరిస్థితి అంతకుముందు ఎప్పుడు లేనట్టుగా నవ్వుతున్న భవిష్యత్ రీతిలో చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞైన ఎక్స్పీరియన్సెస్ గ్రేటర్ దాన్ టీచర్ అనేది వివేకానంద సూక్తి. దానికి నిలువెత్తు పర్యాయపదం చంద్రబాబు నాయుడు గారు అంటూ ఏమాత్రం సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర దశ మారుతుందని ప్రజలు చారిత్రాత్మక అవసరంగా భావించి నవ్వుతున్న భవిష్యత్ రీతిలో అత్యధిక మ్యాండేట్ కట్టబెట్టారు. ఆ మ్యాండేట్ కట్టబెట్టిన దానికి అనుగుణంగా ప్రజాప్రభుత్వం పరిపాలించడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలం వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనేమన్న ఏకైక లక్ష్యంతో సింగిల్ పాయింట్ ఏజెండాగా 3 సంవత్సరాల ముందు నుంచి మాట్లాడిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ వస్తుంటే హైదరాబాద్ దగ్గర ఆపితే నేను తెలుగుదేశం పార్టీ అప్పటికైనా ప్రకటించిన అభ్యర్థిని ఇన్ఛార్జ్ కదా నేను పోటీ చేస్తాను, నాకు ఓటేమని లోకేష్ బాబు కూడా చెప్పిన పరిస్థితి. నేను పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం చెప్పాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళి ఫ్లైట్ ఆపితే మళ్ళీ బస్ రోడ్డు మార్గంలో ఆపి పవన్ కళ్యాణ్ని ఒక గంట మాత్రమే నివరొచ్చు కదా. ఇదో పవన్ కళ్యాణ్ గారు మొదలు కోదాడి నుంచి కానీ, జగ్గైపేట నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తెలంగాణ సైడ్ నుంచి కానీ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం చేతులు వేసి మమ్మల్ని ఆయన వదిలేసిన పరిస్థితి. అలాగే బీజేపీ నాయకుల సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతికి నిధులు కానీ, పోలవరం కానీ నిధులు వచ్చి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షరక్రమంలో ముందున్న ఈ రాష్ట్రం అణగారిన అభివృద్ధి అటకెక్కించి దిక్కుమాలిన పరిస్థితిలో రాష్ట్రం ఉన్న పరిస్థితి నుంచి మళ్ళీ ఈ రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు కన్నెత్తి చూసేలాగా ప్రజాప్రభుత్వం పరిపాలిస్తుంది. రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. నా నియోజకవర్గం నుంచి కూడా అట్లీస్ట్ 20-30 వేలు 40 వేలు ఉద్యోగాలు 20 లక్షల్లో మనం ఇవ్వబోతున్నామని సగర్వంగా చెప్తున్నాం. అలాగే రాబోయే కాలంలో ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చి అన్ని ఎన్డీఏ జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఐకమత్యంగా అన్ని హామీలు తీర్చి దిగజారిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని కేవలం బూతులు తిడతాకే పరిమితం అయిపోయిన శాసనసభని గౌరవ సభగా మళ్ళీ మార్చింది. నియోజకవర్గాల్లో కూడా గౌరవ నియోజకవర్గాల్లోగా మారిపోయే పరిస్థితి అతి తొందరలో ఉంటుందని భావిస్తున్నాను. గన్నవరం ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసినటువంటి నూతన బస్సులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు వెంకటరావు గారికి, అధికారులకు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా 4 బస్సులు ఇక్కడ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. 2 జగదల్పూర్, 2 తిరుపతి, 2 బస్సులు సూపర్ లగ్జరీ, సూపర్ ఎక్స్ప్రెస్లు ఈరోజు ఓపెన్ చేయడం. గత ప్రభుత్వం మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఆర్టీసీ బస్సులన్నీ కూడా గ్యారేజీ పరిమితమైనటువంటి పరిస్థితులు చూస్తాం. ఎందుకంటే రోడ్లు గుంతలమయం కావడం, ఎక్కడ రోడ్లు లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనబడటం, రోడ్డు మీద బస్సు నడిచే పరిస్థితి లేదు, బస్సు ఎక్కాలంటే ప్రజలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారంగా ప్రజల యొక్క శ్రేయస్సే ప్రధాన ఏజెండాగా, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఏజెండాగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది, ప్రయాణం చేస్తోంది. దాంట్లో కొన్ని ఇప్పటికీ ఆల్రెడీ ఉచిత గ్యాస్ స్కీమ్ కానివ్వండి, పెన్షన్ స్కీమ్ కానివ్వండి, ఉచిత స్కీమ్ కానివ్వండి, అన్నీ ఈ రోజున ఇందాకే ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎట్ ఏ టైం 30,000 వర్కులకి 4,500 కోట్ల రూపాయలు విలేజీ ప్రాంతాల్లో మరి చర్చ అది అప్పుల ఊబిలో కూలిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి నిధులు కేటాయించేయటం అంటే ఇది రికార్డ్. ఇది అది ఎవరైతే అడ్మినిస్ట్రేషను, ప్రభుత్వం, ప్రజల యొక్క బాధలు తెలిసినటువంటి నాయకులు పరిపాలనలో ఉంటేనే ప్రజల కష్టాలు తీరేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ఎందుకంటే ఒక చక్కటి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు. ప్రజల ఆలోచనకి, వారి యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అన్నింటిలో భాగంగా ఆర్టీసీ రంగాన్ని, ఆర్టీసీ సంస్థను పరిరక్షిస్తూ మరి స్థానిక శాసనసభ్యులు వారి యొక్క సూచనలు, వారి యొక్క సలహాలు తీసుకుని ప్రజలకు చేరువగా ఆర్టీసీ సంస్థని ప్రజలు సురక్షంగా వారి యొక్క గమ్యానికి చేరే విధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎమ్మెల్యేలు, మా చైర్మన్ గారు, రాష్ట్ర చైర్మన్ గారు పంగల నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అందరం కూడా మంచిగా ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు ఇచ్చే విధంగా అందరం కూడా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలు మెరుగైనటువంటి ఫలితాలని అందుకుంటారని తెలియజేస్తాం.